క్వశ్చన్ నెంబర్ 1 అయితే చూడండి, మీ దగ్గర పేపర్ ఉంది ఆల్రెడీ. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఎక్స్ప్లెనేషన్ లో భాగంగా. ఓకేనా, 2023-24 పారిశ్రామిక రంగానికి సంబంధించి స్థిర ధరలలో క్రింది ఇచ్చిన వాటిని అవరోహణ క్రమం డిసెండింగ్ ఆర్డర్లో అమర్చమన్నారు. మీకు తెలుసు ఆటోమేటిక్గా 3 సెక్టార్స్లో అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టర్. మనకి ఎగ్జామ్ సిలబస్ వచ్చేసరికి ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టర్. అయితే కొంతమంది డౌట్ వస్తుంది, ఇన్ఫ్రా ఎందుకు ఇచ్చానని చెప్పేసి. 4 క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చానమాట, భారతమాల, సాగరమాల, పర్వతమాల అని చెప్పేసి. ఎందుకు అలా ఇచ్చాను అని చెప్పి డౌట్ వస్తుంది అనమాట. ఎందుకు అలా ఇచ్చానంటే, మొన్న ఏపీపీఎస్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో ఒక క్వశ్చన్ చూస్తాను అనమాట. క్రింది వాటిలో భారత ప్రభుత్వం పారిశ్రామిక రంగ అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలు అని చెప్పేసి క్రింద వాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు ఇస్తున్నాడు అనమాట. అంటే నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, ఇండస్ట్రియల్ సర్వీస్ రన్ అవ్వాలంటే ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఇంపార్టెంట్. ప్రభుత్వం ఏ చర్యలు చేపడుతుంది? ఎంతసేపు ఫైనాన్షియల్ సపోర్ట్ మాత్రమే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ కూడా ఇస్తుంది. కాబట్టి ఇన్ఫ్రా దీంతో కలిపి, అందుకే మేబీ వాడు సిలబస్ లో మెన్షన్ చేయలేదు అనుకుంటా. అందుకే మనం ఏం చేస్తాం, ఇండస్ట్రియల్ సర్వీస్ సెక్టర్ కోర్ అంతా చదివారు, కరెంట్ చదివారు, ఫైనాన్షియల్ సపోర్ట్ చదివారు. దాని తర్వాత చదివిందే ఈ రెండింటి అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనమాట. సో అలా కలుపుకొని ఇచ్చిన పేపర్ని అయితే మాత్రం ఫస్ట్ క్వశ్చన్ మీరు చూస్తే అది లేటెస్ట్ ఎకనామిక్ సర్వేలో ఉంటుంది. అది డైరెక్ట్ గా అగ్రికల్చర్కి ఎంత షేరింగ్ ఉంటుందని చెప్పేసి ఇండస్ట్రీ సర్వీస్ అని. నేను ఇండస్ట్రీ సర్వీస్ 2 కవర్ చేసేసాను అనమాట. అందులో మీరు ఫస్ట్ 1 చూస్తే ఓవరాల్ ఇండస్ట్రియల్ సెక్టర్ షేరింగ్ ఎంత ఈ సంవత్సరం స్థిర ధరల్లో? 30.86%. ఇది వచ్చేసరికి ఓవరాల్ ఇండస్ట్రియల్ సెక్టర్ యొక్క షేరింగ్ టోటల్ వాడు చెప్పిన దాని ప్రకారం. దేని ప్రకారం అంటే ఎంతకి? స్థిర ధరల్లో అయిపోయింది కదా. అయితే ఇది కాదు క్వశ్చన్, అందులో సబ్ టాపిక్స్ ఉంటాయని మీకు తెలుసు, ఉపరంగాలు ఉంటాయి, సబ్ సెక్టర్స్ అని. ఆ ఉపరంగాల్లో ఫస్ట్ 1 చూస్తే మైనింగ్ క్వారింగ్ ఇచ్చనమాట. ఇందులో మైనింగ్ క్వారింగ్ అనేది కేవలం 2.12% మాత్రమే. ఓకే, మైనింగ్ అండ్ క్వారింగ్ వచ్చేసరికి 2.12%. ఇక రెండుగా చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి 17.33%. ఇది సెకండ్ 1. ఇక థర్డ్ 1కి వస్తే ఏంటి? నీటి సరఫరా, విద్యుత్తు, గ్యాస్. సో ఈ వాటర్ సప్లై అంటే విద్యుత్తు అలాగే గ్యాస్కి వచ్చేసరికి ఎంత? ఇది 2.35%. ఫైనల్గా నిర్మాణ రంగం, కన్స్ట్రక్షన్ వచ్చేసరికినేమో 9.04%. అంతా యాడ్ చేస్తే మీకు 30.86 వస్తుంది. ఇదే షేరింగ్ అనమాట ఓవరాల్గా ఏంటిది మన స్థిర ధరల్లో. ఇప్పుడు ఇందులో వాడు ఏమంటే డిసెండింగ్ అడిగాడు, హైయెస్ట్ లిస్ట్ అనమాట. ఇందులో హైయెస్ట్ ఎవరో మీకు తెలుసు, మ్యానుఫ్యాక్చరింగ్ అని. అది ఎప్పటి నుంచి అదే ఫస్ట్ ఉంటుంది. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ సెకండ్ అని చెప్పేసి పాత పుస్తకాలు చదివి తెలిసిపోద్ది. అది ఈ రెండు ఏం నెంబర్లు మారిన ఆర్డర్ మారదు. వీళ్ళిద్దరు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చేసరికి వీళ్ళిద్దరు సమానంగా ఉంటారన్నమాట. ఇది 2.33 ఎంత ఉంటుంది, ఇది కూడా 2.33 ఎంత ఉంటుంది అనమాట. లాస్ట్ ఇయర్ ఇద్దరు సమానంగా ఉంటారు. ఈ సంవత్సరం మాత్రం ఈ వాటర్ సప్లై, కరెంటు, గ్యాస్ అనేది ఈ యొక్క ఏంటి ఇంతకీ ఎంఎన్సీ అంటే మైనింగ్ అండ్ క్వారింగ్ క్రాస్ చేసేసింది. సో ఇది ఫస్ట్, ఆ తర్వాత వచ్చేసరికి ఇది సెకండ్, ఆ తర్వాత ఇది థర్డ్, ఇది ఫోర్త్. దీని ప్రకారం చూస్తే ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ ఆప్షన్ వస్తుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ చేసేస్తాం మనం. సెకండ్ క్వశ్చన్కి వస్తున్నాం. 2023-24 సేవా రంగానికి సంబంధించి ఒకేసారి మన కరెంట్ అప్డేట్స్ కూడా అయిపోతాయని చెప్పేసి సర్వీస్ సెక్టర్ కూడా ఇక్కడే రాసేస్తాను అనమాట. సేవా రంగానికి సంబంధించి అది కూడా స్థిర ధరలో అడిగామన్నమాట. ఇప్పుడు చూస్తే ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్ స్థిర ధరల్లో సేవా రంగం? 54.61%. ఇది టోటల్ సర్వీస్ సెక్టర్ యొక్క షేరింగ్ అనమాట స్థిర ధరల్లో. ఓకే, ఇప్పుడు ఇందులో ఫస్ట్ 1 చూస్తే వర్తకం, హోటళ్ళు, రవాణా, కమ్యూనికేషన్. ఈ ఫస్ట్ 1 18.62% ఉంది. ఓకే, ఇప్పుడు సెకండ్ 1 అందరికీ తెలుసు, రియల్ ఎస్టేట్ హైయెస్ట్ అని చెప్పేసి. అది సెకండ్ 1లో భాగమే కాబట్టి ఎలాగో ఇదే హైయెస్ట్ వస్తుంది, 23.25%. ఇక థర్డ్ 1కి వస్తున్నాం మనం. ప్రభుత్వ పాలన, రక్షణ, ఇతర సేవలు. అది 12.73. ఈ 3 యాడ్ చేస్తే ఈ నెంబర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో హైయెస్ట్ ఏంటంటే సెకండ్ 1. మరలా డిక్రీజింగ్ ఆర్డరే కావాలి కాబట్టి సెకండ్ 1, ఫస్ట్ 1, థర్డ్ 1 వస్తుంది. ఆన్సర్ వచ్చేసరికి ఏమొస్తుంది? బి వస్తుంది.
వస్తుంది. ఓకే, ఇలా మనం ఫస్ట్ 2 క్వశ్చన్స్ కంప్లీట్ చేసేసాం. థర్డ్ క్వశ్చన్కి వస్తున్నాం. క్రింది వాటిల్లో పరిశ్రమలకు సంబంధించి సరైన అంశాలు ఏవి? సిమెంట్ పరిశ్రమ అనేది ప్రాథమిక పరిశ్రమగా వర్గీకరించబడింది. అది మీకు చదివే ఉంటారు, కోర్ ఐటమ్, అది నాట్ ఇన్నోవేటివ్ కాదు, కొత్త అసలు కాదు. పరిశ్రమలు మొత్తం 3 రకాలు ఉంటాయని చదివే ఉంటారు మీరు. అది ఒకటి వచ్చేసరికి ప్రాథమిక పరిశ్రమ, 2 మాధ్యమిక పరిశ్రమ, 3 వినియోగ వస్తు పరిశ్రమలు. ఇలా 3 రకాలు ఉంటాయి, చదివారు కదా. అది ప్రాథమిక, మాధ్యమిక అండ్ వినియోగ వస్తు పరిశ్రమలు అని చెప్పేసి 3 రకాలు ఉంటాయి. ప్రాథమిక అంటే ఏమిటి అసలు అర్థం? అది ప్రాథమిక అంటే ఏంటి? ఎస్, నథింగ్ బట్ రైట్ ఏ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. అంటే నథింగ్ బట్ ఏంటది? ఆ యొక్క పరిశ్రమకు ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చరు, అలాగే మిషనరీ, ఇవన్నీ ప్రాథమిక పరిశ్రమలో భాగం. యంత్రాలు, యంత్ర పరికరాలు ప్రాథమిక పరిశ్రమలో భాగం. పాయింట్ నెంబర్ 1 క్లోజ్. ఇక రెండో పాయింట్కి వస్తే అది మనం అనుకున్నాం ఏమని? మాధ్యమిక పరిశ్రమలని. ఇప్పుడు నేను వాడుతున్న పెన్ ఉంది కదా, ఈ పెన్ను తయారవంటే ప్రాథమిక పరిశ్రమలో ఏంటిది? యంత్రం అవసరం. మాధ్యమిక పరిశ్రమలో ప్లాస్టిక్ కావాలి దానికి. అంటే మాధ్యమిక పరిశ్రమలు వచ్చేసరికి ఏం చేస్తాయి? వినియోగ వస్తువులు తయారు చేసే పరిశ్రమలే మాధ్యమిక పరిశ్రమలు. పెన్నుల కంపెనీ, అలాగే ఏంటి ఫ్యాన్ల కంపెనీ, ఇవన్నీ కూడా ఏంటివి? మాధ్యమిక పరిశ్రమలు. లాస్ట్ అండ్ ఫైనల్ గా వినియోగ వస్తు పరిశ్రమలు. అంతిమ వస్తువులు చేతికి ఇస్తాయి కదా, అవి డైరెక్ట్ గా చేతికి ఇచ్చే పరిశ్రమలు వచ్చేసరికి వినియోగ వస్తు పరిశ్రమలు. ప్రాథమిక అంటే యంత్రాలు, యంత్ర పరికరాలు. మాధ్యమిక అంటే దీనికి కావాల్సిన గూడ్స్ అందించేవి, ప్లాస్టిక్ అందించేవి కానీ దీంట్లో వాడే రిమైనింగ్ అందించే మాధ్యమిక. అంతిమ వచ్చేసి డైరెక్ట్ ఈ వస్తువుని అందించే పరిశ్రమలు అంతిమ వస్తు పరిశ్రమలు. ఇలా 3 రకాలు ఉంటాయి. అందులో చూస్తే ఫస్ట్ వన్ సిమెంట్ పరిశ్రమ. మీరే చెప్పండి, ప్రాథమిక నాది, అది యంత్రం కాదు, యంత్ర పరికరం కాదు, ఏదో వస్తువు తయారీకి కావలసిన మీడియం గూడ్స్ అది. కాబట్టి అది కాస్త మాధ్యమిక పరిశ్రమ అవుతుంది తప్ప ప్రాథమిక పరిశ్రమ అవ్వదు సిమెంట్ పరిశ్రమ అనేది. ఓకేనా? ఫస్ట్ వన్ అయితే రాంగ్. ఇక రెండవది వస్తే కొచ్చిన్ రిఫైనరీస్. స్పెషల్గా ఇదే ఎందుకు ఇచ్చానో తెలుసా మీకు? దత్త కమిటీ ఐడియా ఉందా? ఎప్పుడు? 1967. ఓకే, దత్త కమిటీ సిఫారసుల్లో ప్రాథమికంగా ఒక 2 మాట్లాడుకుందాం. ఒకటి మీకు తెలుసు MRTP చట్టం అని, రెండవది ఏంటది? జాయింట్ సెక్టార్ కంపెనీస్ అని చెప్పేసి. ఇందులో జాయింట్ సెక్టర్ అంటే మీకు తెలిసే ఉంటది, కేంద్ర ప్రభుత్వం ఆ కంపెనీలు షేరింగ్ కలిగి ఉంటది, స్టేట్ గవర్నమెంట్ షేరింగ్ కలిగి ఉంటది, ప్రైవేట్ కంపెనీ షేరింగ్ కలిగి ఉంటది. ఇలా దత్త కమిటీ సిఫారసు ప్రకారం 1973 పాలసీ తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. ఓకే, పారిశ్రామిక స్టేట్మెంట్ పేరుతో 1973 తీసుకొచ్చింది. ఎవరి ప్రకారం? దత్త కమిటీ సిఫారసు ప్రకారం. అందులో ఉంది జాయింట్ సెక్టర్ ఇంపార్టెన్స్ అనేది. దాని ప్రకారం 1974లో కొచ్చిన్ రిఫైనరీస్ ఇండియాలో మొట్టమొదటి జాయింట్ సెక్టర్ కంపెనీ అదే, అందుకే ఇవ్వాల్సి వచ్చింది అనమాట. దాని ప్రకారం చూస్తే సెకండ్ వన్ కూడా రాంగ్. అది ప్రభుత్వ రంగ పరిశ్రమ కాదు, జాయింట్ సెక్టర్ ఇండస్ట్రీ కాబట్టి. ఓకే, ఇది సబ్జెక్ట్ రివిజన్ అవ్వాలి, అదంతా కొత్తగా అనిపించకూడదు. ఎందుకంటే నేను జస్ట్ పైన మాట్లాడుతాను, క్లాస్ కాదు కదా, మొత్తం టైం పెట్టేసి. 2 రాంగ్ కాబట్టి ఆన్సర్ ఏంటది? నన్ వస్తుంది. అందుకే 4th ఆప్షన్ ఇచ్చాం థర్డ్ క్వశ్చన్కి. ఇక 4th క్వశ్చన్కి వచ్చినట్లయితే క్రింది వాటిలో ఏ రాష్ట్రం మొదటగా స్పోర్ట్స్కు పరిశ్రమ హోదా కల్పించింది? వెరీ గుడ్. అయితే ఇక్కడ విషయం ఏంటి తెలుసు, జనరల్గా ఇప్పుడు మన రాష్ట్రం ఉందనుకుందాం, మన రాష్ట్రంలో స్పోర్ట్స్ దేంట్లో భాగం? ప్రాథమికనా, ద్వితీయనా, లేకపోతేనేమో టెర్సరీనా? అది వదిలేయండి పోని. ఆ వ్యవసాయ రంగమా, పారిశ్రామిక రంగమా, సేవా రంగమా? స్పోర్ట్స్. నాట్ స్పోర్ట్స్ వస్తువులు కాదు, స్పోర్ట్స్. నా మాట మీకు అర్థమైందా? స్పోర్ట్స్. స్పోర్ట్స్ దేంట్లో రాస్తారా మీరు? సర్వీస్, సేవలు. అది దేంట్లో ఉండదు. స్పోర్ట్స్ కావలసిన వస్తువులు. ఇప్పుడు నువ్వు వెళ్ళి రోడ్డు గేమ్ ఆడుతావు, అది ఇండస్ట్రీ అనేది. గేమ్ ఆడితే ఇండస్ట్రీస్ కాదు కదా. గవర్నమెంట్ ఒక బోర్డు ఏర్పడి గేమ్స్ ఆడిస్తుంది అనమాట. ఆ బోర్డు ఏమైనా దేంట్లో భాగం? అది ఇండస్ట్రీసా? కాదు కదా. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇండియాలో ఫస్ట్ టైం ఒక స్టేటు గేమ్స్ ఆడే విధానాన్ని కూడా ఇండస్ట్రియల్ సెక్టార్లో భాగంగా చూపించింది. ఓకేనా? అదే మిజోరం 2019లో చూపించింది. డి ఆన్సర్. ఓకే, మిజోరం 2019 డి ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5కి వచ్చేస్తున్నాను నేను. క్రింది వాటిలో సరైనవి ఏవి? ఫస్ట్ వన్, దత్త కమిటీ సిఫారసు పై 1973 ఇండస్ట్రియల్ పాలసీ స్టేట్మెంట్ ప్రకారం జాయింట్ సెక్టార్ను దేశంలో, ఇందాకే మాట్లాడంగా, అది రైటా రాంగా? రైటే. ఫస్ట్ పాయింట్ ఇందాక చెప్పేసి దాని వివరణ కాస్త. రెండో పాయింట్కి వస్తున్నాను. దేశంలో మొదటిసారి టినీ పరిశ్రమల నిర్వచనం 1977 ఇండస్ట్రియల్ పాలసీ స్టేట్మెంట్ ప్రకటించారు. ఒక్కసారి ఒక మాట వినండి. ఫస్ట్ టైం మనకి ఎంఎస్ఎం అంటే మైక్రో స్మాల్ మీడియం అని పరిశ్రమలని, గతంలో వాటి పేరు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. గతంలో 1948 పాలసీ ప్రకారం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, స్మాల్ ఇండస్ట్రీస్ కంటే చిన్నవాటి పరిశ్రమలకి ఏ కేటగిరీనో విడగొట్టలే సరిగ్గా. అంటే స్మాల్లో భాగంగా చూపించేస్తున్నారు తప్ప ఎగ్జాక్ట్ చిన్న చిన్న పరిశ్రమలు ఉంటాయి కదా ఊర్లో, వాటిల్లో నలుగురు ఐదు కూర్చున్న పరిశ్రమ, లైక్ అంటే చిన్న చిన్న వంటలు తయారు చేస్తారు కదా, ప్రియా పచ్చళ్ళు లాంటివి, చిన్న చిన్న వాటికి ఎటువంటి కేటగిరీలు రాలా. వాటిని స్మాల్ ఇండస్ట్రీస్లో భాగంగా 56 పాలసీ చూపించింది. కానీ వాటిని చూపిస్తే వాటికి ట్యాక్స్ డిడక్షన్ రావడంలా, పన్నుల నుంచి మినహాయింపు రావడంలా. అప్పుడు 1977 పాలసీ టినీ ఇండస్ట్రీస్ డెఫినేషన్ ఇచ్చింది. ఆ పాలసీ ప్రకారం టినీ ఇండస్ట్రీస్ అంటే 25 లక్షలు లేదా అంతకంటే తక్కువ పెట్టుబడితో రన్ అయ్యే పరిశ్రమలను టినీ ఇండస్ట్రీస్కి డెఫినేషన్ ఇచ్చింది 77 పాలసీ. మరలా చెబుతున్నాను, టినీ ఇండస్ట్రీస్ అంటే ఈ పాలసీ ప్రకారం 25 లక్షలు లేదా అంతకంటే తక్కువ పెట్టుబడితో రన్ అయ్యే పరిశ్రమలు. సో రెండో పాయింట్ రైట్ అది. నెక్స్ట్ మూడవది వస్తున్నాం. దేశంలో మొదటిసారి పారిశ్రామిక లైసెన్సింగ్లో లోపాలు బహిర్గతం దత్త కమిటీ చేస్తుంది అన్నారు. మనలో మన మాట IRDA చట్టం ఎప్పుడు? 51. బేసికల్గా భారతదేశంలో ఇండస్ట్రీస్కి లైసెన్స్ ఇచ్చే మొట్టమొదటి చట్టం ఏంటి? IRDA చట్టమే, 1951. ఆ చట్టం ఎలా అమలవుతుందో తెలుసుకోవడం కోసమే కదా హజారీ కమిటీని ఏర్పాటు చేస్తారు. హజారీ కమిటీ అనేది IRDA అమలు తీరుపై ఏర్పాటు చేసిన కమిటీ ఇది. ఓకే, హజారీ కమిటీ. హజారీ కమిటీ ఏం చెబుతుంది గవర్నమెంట్కి? లైసెన్సింగ్ లోపాలను బహిర్గతం చేస్తుంది. ఎవరు? హజారీ కమిటీ. సో లైసెన్సింగ్ లోపాలను హజారీ కమిటీ కాస్త బహిర్గతం చేస్తుంది. అప్పుడు నిజంగా హజారీ కమిటీ చెప్పింది రైటా రాంగా అని ఎంక్వైరీ కమిటీ వేస్తారు, దత్త కమిటీ. దత్త అనేది ఎంక్వైరీ కమిటీ. అలాగే హజారీ కమిటీ అనేది దేనికి సంబంధించి? పారిశ్రామిక లైసెన్సింగ్ చట్టంగా అమలు తీరుపై వేసింది హజారీ కమిటీ. దాని ఎంక్వైరీపై వేసిందనేమో దత్త కమిటీ. ఇప్పుడు మీరు చూస్తే క్వశ్చన్ ఏమి ఇచ్చా ఇంతకీ నేనది? మొదటిసారి పారిశ్రామిక లైసెన్సింగ్ లోపాలు బహిర్గతం చేసింది దత్త కమిటీ కాదు, దత్త ఎంక్వైరీ కమిటీ మాత్రమే. ఎవరు బహిర్గతం చేస్తారు? హజారీ కమిటీ. కాబట్టి సో మూడో పాయింట్ రాంగ్ వస్తుంది. ఓకే, నాలుగవది, MRTP చట్టం అమలుపై 1977లో సచార కమిటీ ఏర్పాటు చేశారు. మనలో మన మాట MRTP చట్టం మనకు తెలుసు 1969 అని చెప్పేసి. దానికి కారణం ఎవరు? దత్త కమిటీ. చెప్పండి, 1969 చట్టం ప్రకారము ఒక కంపెనీ MRTP చట్టంలోకి రావాలి అంటే ఒక కంపెనీకి లైసెన్స్ రాజులోకి రావాలి అంటే మినిమం ఎంత టర్న్ ఓవర్ కలిగి ఉండాలి కంపెనీ? 20 కోట్లు మినిమం కలిగి ఉండాలి. MRTP చట్టం 1969 ప్రకారము ఒక కంపెనీ ఆ చట్టం అండర్లోకి రావాలి అంటే 20 కోట్లు టర్న్ ఓవర్ కలిగి ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఓకేనా? దీనికి కారణం ఎవరు ఈ చట్టానికి? దత్త కమిటీ. ఆ తర్వాత 1970sలో వచ్చేసరికినేమో సచార కమిటీ ఏర్పాటు చేశారు. దేనికోసమని? వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది. అది 70లో వచ్చింది. అది అంటే 69 చట్టము అమలు 70. సో అప్పుడు వచ్చింది కదా, వచ్చి 7 years అవుతుంది. కాబట్టి సచార కమిటీని 77లో ఏర్పాటు చేశారు. అప్పుడు సచార కమిటీ దేనికోసం వచ్చినట్టు? MRTP చట్టం అమలు తీరుపైనే వచ్చినట్టు. అది సచార కమిటీ ఏం చెప్పింది? టర్న్ ఓవర్ లెవెల్ పెంచమని చెప్పింది. అప్పటి వరకు 20 కోట్లు ఉన్నటువంటి టర్న్ ఓవర్ కాస్త సచార కమిటీ ఎంతగా మార్చమని చెప్పింది? 100 కోట్లుగా మార్చమని చెప్పింది. దాంతో 1980వ సంవత్సరంలో MRTP చట్టాన్ని సవరించారు. సో 1980 MRTP సవరణ చట్టం ప్రకారము టర్న్ ఓవర్ 100 కోట్లుగా మార్చారు. దీనికి కారణం ఎవరు? సచార కమిటీ. సో ఎనీవే అందులో చూస్తే మనకి 1, 2, 3 రైట్ ఉన్నాయి. రైట్ అడిగారు కాబట్టి ఆప్షన్ C ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వన్కి వస్తున్నాం మనం. ఓకేనా? అంతే కదా?
పై వాటిలో 3 రైట్, అదే కదా ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో భారతదేశ కంపెనీస్ యాక్ట్లో పేర్కొన్న అంశాల్లో సరికానివి. మొట్టమొదటి కంపెనీ చట్టం ఎప్పుడు వచ్చింది? 1956. ఓకేనా? మనకి మధ్యలో చాలాసార్లు సవరిస్తారు దాన్ని. ఎవ్రీ ఇండస్ట్రియల్ పాలసీ వచ్చిన ప్రతిసారి సవరిస్తారు దాన్ని. అది వదిలేస్తే అతిపెద్ద సవరణ ఎప్పుడు జరిగింది? 2013. లేటెస్ట్గా ఎప్పుడు జరిగింది సవరణ? 2019. పక్కన పెడితే ఒక్కసారి 13 చట్టం గురించి మాట్లాడదు, ఎందుకని ఇప్పటికీ అతిపెద్ద చట్టం అదే కాబట్టి అమలవుతుంది కాబట్టి. అందులో మీకు ఇచ్చిన ఫస్ట్ పాయింట్ చూడండి. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ను 2013లో ఏర్పాటు చేశారు. వెరీ గుడ్, ఎస్ రైట్. జాగ్రత్తగా చూస్తే దాని పేరు NCLT అని పిలుస్తున్నాం మనం. NCLT అనేది దేంట్లో భాగంగా వచ్చిందంటే కంపెనీస్ చట్టం 2013లో భాగంగా వచ్చింది, 13లో కాదు. కంపెనీల చట్టం 13లో భాగంగా 2016లో తీసుకొచ్చారు NCLTని. ఓకేనా? అయితే ఇక్కడ ఒక విషయం చెబుతా చూడండి. NCLT 2016లో వచ్చింది, కంపెనీల చట్టం 13లో భాగంగా. అయితే NCLT ఉంది కదా, ఈ NCLTతో పాటు ఇంకొకటి తీసుకొస్తారు ఇదే చట్టంలో భాగంగా. అదే ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టెన్సీ కోడ్, IBC అని పిలుస్తారు. దివాలా చట్టం అని పిలుస్తాం సింపుల్గా మన భాషలో. సో ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టెన్సీ కోడ్, NCLT ఒకేసారి వస్తాయి, 16లోనే వస్తాయి రెండు కూడా. ఓకేనా? ఆ IBC చట్టం ఇది ఒకటే. ఇప్పుడు మీరు చెప్పండి దాని యొక్క థీమ్, లక్ష్యం ఏంటో మీరు చెప్పగలరు. IBC యొక్క లక్ష్యం ఏంటి? దివాలా తీసేసిన పరిశ్రమలు, సిక్కి ఇండస్ట్రీస్ యొక్క సమస్యలు తీర్చడమే కదా. ఇది దానికోసం వచ్చింది. IBC ప్రకారం ప్రాసెస్ మాత్రం ఉంటుంది. IBC ప్రకారం నమోదైన కేసుని కాస్త NCLTయే వాదించాలి. NCLT నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునలే దానికి అపెక్స్ బాడీ. అయితే NCLT ఉంది కదా, NCLT పైన అప్పీల్కి వెళ్ళొచ్చు. దాని పేరే నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్. సో NCLAT అని పిలుస్తాం దాన్ని, నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్. మీకు తెలుసా LAT తర్వాత ఫైనల్గా వచ్చి ఎడగెళ్ళొచ్చు, సుప్రీం కోర్టుకు వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంటుంది. వినియోగదారుల చట్టం ఇది ఒకేలా ఉంటుంది. మీకు పాలిటీలో వస్తుంది కన్జ్యూమర్స్ యాక్ట్ అనేది. వినియోగదారుల చట్టం ఏమో ట్రిబ్యునల్ తర్వాత ఇడిపోద్ది, హైకోర్టుకు పోతుంది. మరలా చెబుతాను, వినియోగదారుల చట్టం ట్రిబ్యునల్ ఇడిపోద్ది, హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళొచ్చు. హైకోర్టు తర్వాత 20 లక్షల కంటే ఎక్కువ విలువ ఉండే కేసు అయితేనే సుప్రీంకోర్టుకు పోద్ది. ఎవరు? వినియోగదారుల చట్టం. ఇది అలా కాదు. NCLAT తర్వాత డైరెక్ట్ ఎడపోద్ది, ఇది సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళొచ్చు. సో NCLT, NCLAT అలాగే సుప్రీంకోర్టు, ఇది ఆర్డర్ దీనికి సంబంధించి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ రాంగ్ అని అర్థమైందిగా, 2016 అని చెప్పేసి. సెకండ్ పాయింట్ చూడండి, గతంలో ఉన్న బైఫర్ మీకు తెలిసే ఉంటుంది. దేనికోసం వచ్చింది? అది సిక్ ఇండస్ట్రీస్ కోసమే వచ్చింది కదా. 1985 సికా చట్టం ప్రకారమే కదా వచ్చింది ఈ యొక్క బైఫర్ అనేది. బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రియల్ రీఫైనాన్స్ ఏంటది 1985లో వచ్చింది. ఇది పక్కన పెడితే ఇప్పుడు చెప్పండి, NCLT దేన్ని రీప్లేస్ చేస్తుంది? సిక్ ఇండస్ట్రీస్ని, బైఫర్ని రీప్లేస్ చేస్తుంది. వచ్చింది దానికోసమే కదా, సిక్ ఇండస్ట్రీస్ కోసమే. కాబట్టి రెండో పాయింట్ రైటే. మూడవది, NCLT యొక్క నిర్ణయాలపై అప్పీలేట్కి సుప్రీంకోర్టుకి వెళ్ళలేరని చెప్పించారు. ఇందాక ఏం చెప్పే? వెళ్ళొచ్చు. సో అక్కడ 1-3 రాంగ్ ఉన్నాయి. రాంగ్ అడిగారు కాబట్టి C ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్కి వస్తున్న 7th క్వశ్చన్. క్రింది వాటిలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSRకి సంబంధించిన అంశాలు పరిశీలించము. ఓకే, మీకు తెలుసు CSR ఏ చట్టం ప్రకారం తీసుకొచ్చారు? ఫస్ట్ టైం 2013 కంపెనీల చట్టం ప్రకారమే తీసుకొచ్చారు. అయితే ఒక మాట చెబుతున్నా చూడండి, CSR అవ్వాలంటే ఏం జరగాలో జాగ్రత్తగా చూస్తే, ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ CSRలోకి రాదు. మరలా చెబుతున్నా, పాయింట్ నెంబర్ 1. రెండోది, ఇండియాలో ఉన్న అన్ని కంపెనీలు కూడా రావు. పాయింట్ నెంబర్ 2, ఇండియాలో ఉన్న విదేశీ కంపెనీ అవ్వచ్చు, దేశీ కంపెనీ అవ్వచ్చు, ఇవి కూడా రావు. ఏ వస్తాయి? ఏ కంపెనీ యొక్క అసెట్స్, ఆస్తులు కాస్త 500 కోట్లు ఉంటాయో. పాయింట్ నెంబర్ 1, ఏ కంపెనీ యొక్క ఆస్తులు 500 కోట్లు ఉంటాయో, మరియు అదొకటే కాదు, ఆస్తులు 500 కోట్లు ఉండాలా, టర్న్ ఓవర్ 1000 కోట్లు ఉంటుందో. మరలా చెప్తున్నా, ఆస్తులు 500 కోట్లు ఉండాలి, టర్న్ ఓవర్ 1000 కోట్లు ఉండాలి, మరియు లాభం
5 కోట్లు ఉండాలి నికర లాభం, నెట్ ప్రాఫిట్. లాభం 5 కోట్లు ఉండాలి. మరలా చెబుతున్నాను, ఆస్తులు 500 కోట్లు, టర్న్ ఓవర్ 1000 కోట్లు, దాని యొక్క నెట్ ప్రాఫిట్ 5 కోట్లు ఉంటే అప్పుడు ఆ కంపెనీ దేంట్లోకి వస్తుంది? సిఎస్ఆర్లోకి వస్తుంది. అప్పుడు అటువంటి లాభాలు ఉండే దేశీయ కంపెనీ సిఎస్ఆర్లోకి వస్తుంది, అలాగే విదేశీ కంపెనీ కూడా సిఎస్ఆర్లోకి వస్తుంది. ఇండియాలో ఉన్న ఏ కంపెనీ అయినా కూడా ఇందాక చెప్పిన రూల్స్ కలిగి ఉంటే కన్ఫామ్గా సిఎస్ఆర్లోకి వస్తుంది. మరి సిఎస్ఆర్ ఎలా విధిస్తారు? ఎస్, గత 3 సంవత్సరాలలో దాని యొక్క లాభాలను యావరేజ్ చేస్తారు. ఓకేనా? గత 3 సంవత్సరాలు దాని యొక్క లాభాలను యావరేజ్ చేసి ఆ యావరేజ్లో 2% సిఎస్ఆర్ పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? గత 3 సంవత్సరాలు దాని యొక్క లాభాన్ని యావరేజ్ చేస్తారు. ఆ లాభంలో 2% మాత్రమే సిఎస్ఆర్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. అయితే సిఎస్ఆర్ ఎవరికి పే చేయాలి? ఎన్ఐఎఫ్ కా? ఇంకా జాగ్రత్తగా చూసి, సిఎస్ఆర్ అనేది లేటెస్ట్గా కోవిడ్ తర్వాత ప్రధానమంత్రి పిఎం కేర్స్ ఫండ్కి ఇచ్చారు. గతంలో పిఎం కేర్ ఫండ్ లేదు దాంట్లో. అంటే పిఎం కేర్ ఫండ్కి ఇప్పుడు చెల్లించవచ్చు. వరదలు వచ్చినాయి కదా, వాళ్ళు ఏం ఊరికి ఇవ్వాలి, ఎవరు? అదాని వాళ్ళంతా కూడా 20 కోట్లు అంతా కూడా ఊరిని ఇవ్వలేదు. అది సిఎస్ఆర్ కింద కౌంట్ అయిపోతుంది. సీఎం కేర్ ఫండ్ కానీ పిఎం కేర్ ఫండ్కి ఇచ్చుకోవచ్చు. అది దేంట్లో భాగం? సిఎస్ఆర్లో భాగమే. ఎప్పటి నుంచి? అది 2020 నుంచే. మరి అంతకుముందు ఏం జరిగేదో తెలుసా? 9 రంగాలను గుర్తించారు. ఆ 9 రంగాలకు మాత్రమే సిఎస్ఆర్ ఎలిజిబుల్. అంటే వీళ్ళు డైరెక్ట్గా ఇవ్వాల్సిన పనులే ఎన్జిఓల ద్వారా విద్యకి, ఆరోగ్యానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, పర్యావరణ అభివృద్ధికి, వ్యాధుల నిర్మూలనకి, ఇటువంటి వాటి 9 గుర్తించారు. ఆ 9 దేనికైనా ఇవ్వచ్చు అనమాట. వీళ్ళు సొంతం ఖర్చు పెట్టవచ్చు అనమాట. ఎనీవే, ఇది సిఎస్ఆర్ స్టోరీ. ఫస్ట్ వన్ రైట్ ఆ రాంగ్? అది విదేశీ కంపెనీలకు భారతీయ కంపెనీలకు వర్తిస్తుంది ఎప్పుడు? ఇందాక చెప్పిన రూల్స్ అప్లై అయితే. రెండవది రైట్ ఆ రాంగ్? అది ప్రతి కంపెనీకి ఏం రాదు, ఎందుకని ఆ ప్రాఫిట్ లో ఉండాలి. మూడోది రైట్ ఆ రాంగ్? అది 9 అంశాలు. సో బి ఆన్సర్. నెక్స్ట్ వన్కి వచ్చేస్తున్నా నేను. క్రింది వాటిలో నవరత్న కంపెనీ హోదా గురించి సరైన అంశాలే. ఓకే, ఒక కంపెనీ మీకు తెలిసిందే కదా, 1997లో నవరత్న కంపెనీస్ని ప్రకటించడం మొదలుపెట్టారు, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని. ఆ 97లో ఒక రూల్స్ ఉన్నాయి. 2022 రూల్స్ మార్చారు వాటికి. మరలా చెబుతున్నాను, నవరత్న కంపెనీగా గుర్తించాలంటే 1997లో తీసుకొచ్చారు కాబట్టి అప్పుడు ఒక రకమైన రూల్స్ ఉన్నాయి. ప్రాఫిట్ ఎంత, టర్న్ ఓవర్ ఎంత అలా ఉండేది. కానీ 2022 రూల్స్ మారిపోయినాయి. అవి ఏంటో ఇక్కడ ఇచ్చే క్వశ్చన్ కింద. అందులో ఫస్ట్ వన్ చూడండి, ఒక ప్రభుత్వ రంగ కంపెనీ గత 5 సంవత్సరాలలో కనీసం 3 ఎక్సలెంట్ ఎంఓయూలు కుదుర్చుకోవాలి. రైటే, దానికి మీకు అర్థం కాదని చెప్పేసి వెరీ గుడ్ అని రాశాను ఊరికనే. బేసికల్గా ఒక పబ్లిక్ సెక్టర్ యూనిట్ కాస్త గత 5 సంవత్సరాల్లో 3 ఎక్సలెంట్, అది ఎంత మనీ చెప్పలేదు వాళ్ళు, 3 ఎక్సలెంట్ ఎంఓయూలు కుదుర్చుకోవాలి. పాయింట్ నెంబర్ 1 రైటే. రెండో పాయింట్ చూస్తే గత 3 సంవత్సరాల్లో కాంపోజిట్ స్కోర్ 100కి 60 రావాలి. ఇప్పుడు ఒక మాట చెబుతున్నా చూడండి, కాంపోజిట్ స్కోర్ అనేది 6 అంశాలపై ఆధారపడుతుంది. మరలా చెబుతున్నాను, కాంపోజిట్ స్కోర్ 6 అంశాలపై ఆధారపడుతుంది. 6 ఫస్ట్ అంశం ఏంటంటే ఆ సంస్థ యొక్క నెట్ ప్రాఫిట్ చూస్తారు. 6 అంశాలపై ఆధారపడుతుంది. అందులో ఫస్ట్ వన్ ఆ సంస్థ యొక్క నెట్ ప్రాఫిట్ చూస్తారు. రెండవది ఆ సంస్థ యొక్క ఉత్పత్తిని చూస్తారు. 6 కదా మొత్తము. 1 నెట్ ప్రాఫిట్, 2 ప్రొడక్షన్. ఓకే, మూడవది వచ్చేసరికి ఎంప్లాయ్మెంట్, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తుందని చెప్పేసి మూడవ అంశం. నాలుగవది వచ్చేసరికినేమో గ్రాస్ ప్రాఫిట్ అండ్ టర్న్ ఓవర్, అంటే స్థూల లాభము మరియు టర్న్ ఓవర్ని చూస్తారు. గ్రాస్ ప్రాఫిట్ అండ్ టర్న్ ఓవర్ నాలుగవది. ఐదవది చాలా ఇంపార్టెంట్, ఎర్నింగ్ పర్ షేర్, అంటే స్టాక్ మార్కెట్లో ఆ కంపెనీ యొక్క షేర్ ఎంత సంపాదిస్తుందో చూస్తారు. ఎర్నింగ్ పర్ షేర్, ఇది 5వ అంశం, ఎర్నింగ్ పర్ షేర్.
ఆరవది చాలా ఇంపార్టెంట్, ఇంటర్ సెక్టోరియల్ కంపారిజన్. అంటే అది పారిశ్రామిక రంగంలో ఉంటే సేవా రంగంతో పోలిస్తారు దీని గ్రోత్ అనేది, వ్యవసాయ రంగంతో పోలిస్తే గ్రోత్ అనేది, దాన్ని ఇంటర్ సెక్టోరియల్ కంపారిజన్ పిలుస్తారు. ఇంటర్ సెక్టోరియల్ కంపారిజన్. మొత్తం ఎన్నవి? 6 అంశాలు. ఈ 6 కలిపి 100 మార్కులు ఉంటాయి. దాన్ని కాంపోజిట్ స్కోర్ అని పిలుస్తారు. కాంపోజిట్ స్కోర్ ఎంత రావాలంట? 60 మార్క్స్ రావాలా? గత 3 సంవత్సరాల యావరేజ్ కాస్త. ఎనీవే రెండవది రైటే. మూడవది నవరత్నగా గుర్తించాక ఆ సంస్థ బోర్డులో చాలా ఇంపార్టెంట్. బేసికల్లీ మహారత్న కంపెనీకి 4 ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉంటారు. మినిరత్నకు ఒకడే ఉంటారు డైరెక్టర్ అనమాట, మినిరత్నం 1 కానీ 2 కానీ. కానీ లేటెస్ట్గా 2022లో నవరత్న కంపెనీకి కూడా 4 ఇండిపెండెంట్ డైరెక్టర్లు ఇచ్చారన్నమాట. అర్థమవుతుంది కదా, తెలుసు కదా దీని ఉద్దేశం ఏంటో. ఒకరు ఉత్పత్తికి డైరెక్టర్ అయితే, ఒకరేమో ఎక్స్పోర్ట్స్కి సేల్స్ డైరెక్టర్ అయితే, ఒకరు మేనేజ్మెంట్ డైరెక్టర్ అయితే, ఇలా వివిధ విభాగాలకి వివిధ 4 ఉంటారు డైరెక్టర్లు కాస్త, ఇండిపెండెంట్ డైరెక్టర్స్. ఎవ్వరు కూడా గవర్నమెంట్ సమాధానం చెప్పరు వాళ్ళు. 4 మహారత్నకు ఉంది ఆల్రెడీ, నవరత్న కూడా కల్పించారు వీళ్ళు. సో 3వ పాయింట్ రైటే. 4వది గతంలో విదేశీ వెంచర్ ఎవరికి ఇచ్చేవారు? మహారత్నకు మాత్రమే ఇచ్చేవారు. నవరత్నకు కూడా విదేశీ జాయింట్ వెంచర్కి అవకాశం ఇచ్చేస్తారు.